ఇప్పుడు ఎలా అంటే రూపా, ప్రతి ఒక్కళ్ళకి కోరికలుంటాయి. హ్మ్. నాకిలాంటి అబ్బాయి కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలి అని ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. పేరెంట్స్‌కి కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఈచ్ వన్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం. కొందరికి బాగా డబ్బులున్నోళ్ళు గావాలి, కొందరికి చాలా అందమైనాళ్ళు కావాలి, కొందరికి మంచి కుటుంబం ఉంటే చాలు, కొందరికేంటంటే మనకు తగ్గాళ్ళు, మనం ఎలా ఉన్నామో అలా ఉంటే చాలు, ఈడు జోడు బావుంటే చాలు, అట్లా ఆలోచిస్తారు. చూసే వాళ్ళలో సమర్థతుండాలి. మ్యాట్రిమోనీస్ ఉన్నాయి కదా! మా చుట్టాలకి అక్కడ పెళ్లి సంబంధం కుదిరిందని మేమెళ్లి ఇచ్చొచ్చాము. లేతే మీడియేటర్ కుదిర్చారని అక్కడ ఇచ్చాము. అలా అనుకుంటే మాత్రం అయ్యవ్వవు. హ్మ్. వాళ్ళు బేసిక్‌గా మనం ఏం అడిగామో అయి ఎతికి తీసుకొస్తారు. అంటే 100,00,00,000 ఉన్న సంబంధం కావాలంటే అలాంటి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నోళ్ళు, కొంచెం అందం ఉన్న అబ్బాయి ఉంటే చాలు, మాకు డబ్బులతో పని లేదనుకునే వాళ్ళు ఆ డబ్బులున్న అమ్మాయిని తీసుకొచ్చి ఫ్రంట్‌లో పెట్టి మ్యాచెస్ చేస్తారు. అట్లా అలా మ్యాచ్ చేసే సంబంధాలు బావుంటారేమో నాకు తెలీదు గానీ, కుదిర్చిన తర్వాత అది రైట్ వే కాదు. హ్మ్. కరెక్ట్. ఆ! సో మెనీ కాంప్రమైజెస్ ఉంటాయి అట్లాంటి సంబంధాలు కుదుర్చుకోవటంలో. కాంప్రమైజ్ అయ్యి కేవలం డబ్బుల కోసం, కేవలం లుక్స్ కోసము, కేవలం చదువుల కోసం అట్లాంటి ఆటి మీదెళ్ళే మ్యాచెస్ చాలా వరకు డివోర్సెస్‌కెళ్తాయి. లేదా కాంప్రమైజ్ అయిపోయి లైఫ్‌ని అట్లా నెట్టుకొస్తా ఉంటారు. హ్మ్. సో, ఫస్టు అసలు మనకేం కావాలి అన్న దాని మీద మనకి ఒక ఐడెంటిఫై చేసుకోగలగాలి మనం. దానికి కొంచెం ఎక్స్‌పర్ట్స్ ఉన్న మ్యాట్రిమోనీస్ గాని, కొంచెం అనుభవం ఉన్నోళ్ళు, కౌన్సిల్ చేయగలిగే వాళ్ళ దగ్గరికెళ్తే మ్యూచువల్‌గా ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకొని, ఆ డిస్కషన్‌ని పాజిటివ్‌గా తీసుకొని, దాని ప్రకారంగా సంబంధాలు ఎతుక్కోగలిగితే గనక